తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మోహన్ కృష్ణ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, అయిపోయిన తర్వాత ఫస్ట్ మీకు లోకేష్ గారు కాల్ చేస్తారు. దగ్గరలో ఉంటే ఒకసారి ఇంటికి వచ్చాయని, అయితే బాలకృష్ణ గారు కాల్ చేస్తారు. దగ్గరలో ఉంటే ఒకసారి ఇంటికి వచ్చాయంటారు. ఫస్ట్ ఎటు వెళ్తారు? రోషన్ గారు వాళ్ళను బుక్ చేయాలనే ఉద్దేశంతో ఎటు వెళ్తారు ఫస్ట్? ఇద్దరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇద్దరు అసలు ఎటు వెళ్తారు ఫస్ట్? అంతే, ఇద్దరు ఒక చాటు ఉండరు కదా. నా ప్రశ్న ఎప్పటికీ రాదు, అందుకనే ఇద్దరు ఒక చాటు ఉండరు కాబట్టి ఎటు వెళ్తారు ఫస్ట్? ఇప్పుడు బాలకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, లోకేష్ గారు మంగళగిరిలో ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు కదా ఆయన కూడా. ఎక్కువ ఫ్రైడే సాటర్డే అంతా వచ్చేస్తారు కదా, ఎప్పుడన్నా వస్తున్నారు. సరే, ఎందుకు ఎటు వెళ్తారు? టాపిక్ డైవర్ట్ వద్దు. ఆ రోజు సందర్భాన్ని బట్టి వెళ్తానండి. ఆ రోజు సందర్భాన్ని బట్టి అంటే అకేషన్ బట్టి, ముఖ్యమైన ఈవెంట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి వెళ్తాను. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వైజ్ అనుకోండి, ఆబ్వియస్గా నా మంత్రి లోకేష్ గారు. అంటే ఎవరి దగ్గర ఎక్కువ చనువు ఉంది? లేదండి బాలకృష్ణ గారు కాల్ చేశారు, అటు వెళ్ళేసి వస్తానండి. లేదండి బాలకృష్ణ గారు లోకేష్ గారు ఎందుకు రమ్మంటున్నారండి, వెళ్ళేసి వస్తానండి. ఎవరి దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది చెప్పేయడానికి? ఇద్దరితోటి నాకు ఆ చనువు ఉందండి. ఇద్దరితోటి లాంగ్ రిలేషన్ ఉంది. బాలకృష్ణ గారు నా అభిమాన హీరో. అంటే నేను స్కూల్లో నుంచి, కాలేజీలో నుంచి ఆయన్ని ఒక అభిమానిగా తర్వాత కాలంలో ఆయనకి ఎంతో క్లోజ్ అయ్యి, ఆయన నన్ను పరిచయం చేసేటప్పుడు కూడా మా కుటుంబ సభ్యుడు నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తారు. ఒక అభిమానిగా పరిచయం అయ్యి ఆయన చేత నా మిత్రుడు, మా కుటుంబ సభ్యుడని పరిచయం చేసుకునేగలిగే అదృష్టం వచ్చింది అని అంటే నాకు ఆయనతోటి చాలా లాంగ్ జర్నీ ఉంది. ఓకే, ఆయనతోటి నాకు ఆ ర్యాపో ఉంది. అట్లానే లోకేష్ గారితో ఇప్పుడు రాజకీయాల్లో మా పార్టీకి ఆయన పార్టీ హెడ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అదే కాకుండా నా శాఖకి ఆయనే మంత్రి గారు. ఆయనతోటి రెగ్యులర్ టచ్లో ఉంటాను. ప్లస్ నేను రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా నాకు లోకేష్ గారు పరిచయం. సో ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నాకు ఇంకొకళ్ళు అయితే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ ఇద్దరితోటి నాకు లాంగ్ జర్నీ, బాండింగ్ ఉందండి. ఎందుకంటే ఇద్దరు మిమ్మల్ని నమ్మే కదా. వాళ్ళేమో ఎన్టీఆర్ ట్రస్ట్ కి మిమ్మల్ని డైరెక్టర్ చేశారు, హాస్పిటల్ మిమ్మల్ని యాక్టివ్ చేస్తున్నారు. ఫండ్స్ తెప్పించడంలో గానీ, డొనేషన్స్ చేయటం అన్ని కూడా. అవునండి, అవును, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ చేయటం. అవును, అందుకే ఇద్దరికి ఆ వాల్యూ ఇద్దరికాడ ఉంది కాబట్టి అలా ఉంటాం. అదృష్టం కదా రోషన్ గారు, ఎందుకంటే ఎంతమందికి అవకాశం ఉంటుంది చెప్పండి. బాలకృష్ణ గారితో చాలా కష్టం అంటారు కదండి. ఎందుకంటే ఆయన సినిమాల్లో డైలాగ్ ఉంది, చూడు ఒకవైపు చూడు, రెండో వైపు చూడుకు మాడిపోతాం, మసైపోతాం అన్నట్లుగా. ఆయనతో ఎలా ఉంటుంది అసలు? చాలా డిఫికల్ట్గా ఉంటుందా, లేకపోతే చాలా ఈజీ కామ్ గోయింగ్? లేదు బయట అనుకున్నంత ఏం ఉండదు, బయట అది ఒక ప్రోపగండా, ఒక గ్లోబల్ ప్రచారం తప్పితే ఎట్లా ఉంటుంది ఆయనతో అనేది చాలా తక్కువ మందికి తెలిసి. ఏం చెప్తారు? ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నతో, నేను చెప్పే సమాధానంతో వాళ్ళు కూడా ఏకీభవిస్తారు. ఆయన పేరు బాలకృష్ణ గారు కదండి, బాలా ఉంది కదా, ఆయన నిజంగా బాలుడే. అంటే పిల్లలైతే ఎలా స్వచ్ఛంగా ఉంటారో, కల్మషం ఏమి ఉండదో, బాలకృష్ణ గారు కూడా అంతే ఉంటారు. ఆయన దగ్గర ఫిల్టర్ ఏమి ఉండదు. ఆయన కల్మషం లేకుండా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. మన నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకి ఎవరు నచ్చరు అని అంటే, నిజాయితీగా లేకుండా దొంగ మాటలు చెప్తా మభ్యపెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నచ్చరు. ఆయన తెర మీద నటుడు, కానీ తెర బయట నిజ జీవితంలో నటిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనతో మీరు జెన్యున్గా ఉండండి, ఆయనతో ఉన్నంత కంఫర్ట్గా ఎవరితో ఉండదు. ఓకే, ఆయన చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత కష్టపడతాడంటే, నేను ప్రత్యక్షంగా ఆయనతో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు ఆయన అమెరికా వచ్చినప్పుడు కూడా చూసేవాడిని. ముందు ఏదైనా కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం అవడానికి, ఇప్పుడు నాట్స్కి వచ్చినా అవనివ్వండి, లేకపోతే బస్తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజింగ్ అప్పుడేమైనా అవనండి, అర్ధరాత్రి వరకు ఆ కార్యక్రమాలు వెళ్ళినా అవి ఉండి మరుసటి రోజు మళ్ళీ పొద్దున్నే 3 రెడీగా ఉండేవాళ్ళు. ఆర్గనైజర్లు కానీ అందరు కానీ అర్ధరాత్రి చేసి వీళ్ళందరూ మళ్ళీ మరుసటి రోజు వీళ్ళు రెడీ అవ్వడానికి 9-10 అయ్యేది. బట్ ఆయన 3 మార్నింగే లేచి అట్లా ఆయన 365 రోజులు అంతే ఉంటారు. అందుకే ఆయన అంత క్రమశిక్షణతో ఉంటారు, అంత కష్టపడతారు. కాబట్టి అందుకే ఆయన చేసే అన్నిట్లో కూడా రిజల్ట్ కూడా అలానే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన
ప్రతి ఎలక్షన్కి ఆయన మెజారిటీ పెరుగుతూ ఉంది. 2014లో కన్నా 19లో ఎక్కువ మెజారిటీ వచ్చింది, 19 కన్నా 2024 ఎక్కువ మెజారిటీ వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మీరు చూస్తే ఆయన చైర్మన్గా ఆయన అప్పటికన్నా ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకెదింది. ఈ రోజున భారతదేశంలోనే అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా ఉంది. దానికి బాలకృష్ణ గారి లీడర్షిపే కారణం. వన్ ఆఫ్ ద రీజన్ ఆయన మంత్రి పదవి తీసుకోకపోవడానికి రీజన్ కూడా ఇన్ని బాధ్యతలు పెట్టుకొని దాన్ని మళ్ళీ మనం ఫుల్ ఫ్లెక్స్డ్గా టైం ఇవ్వలేకపోతాం, న్యాయం చేయలేకపోతాము అన్న చిన్న భయంతోనైనా అయ్యి ఉండొచ్చు అండి అనుకుంటున్నాను. అంటే అది ఎప్పుడు నేను మాట్లాడలేదు, డిస్కస్ చేయలేదా? ఎప్పుడు డిస్కస్ చేయలేదు. అంటే అడగాలని ఉంటుంది కదా మీకైనా. ఆయన అభిమానించే వాళ్ళందరికి కూడా ఆయన ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత సంతోషంగానే ఉంటుంది. సో నాకు కూడా ఉంటుంది. మంత్రిగా చూడాలనుకుంటున్నారు మీరు కూడా? అందరూ అనుకుంటారు కదండి. కాకపోతే ఏమిస్తే బాగుంటుంది బాలకృష్ణ గారికి? నాకు అది హోమ్ మినిస్టర్, అది నా స్థాయి కాదండి. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి. ఒక ఫ్యాన్ గా చెప్పండి. మీరు అన్నారు అభిమాన్ అన్నారు, ఇప్పుడు మోహన్ కృష్ణ గారు ఒకసారి మర్చిపోండి ఏపీటీఎస్ చైర్మన్. అంటే మన ఆయన ఎలా చూస్తే బాగుంటుంది? హోమ్ మినిస్టర్ గా బాగుంటుందా, లేకపోతే? ఆయన పవర్ఫుల్ వ్యక్తి, ఆయనకి ఆయన వేసిన పాత్రల వల్ల కానివ్వండి, ఆయనకున్న పవర్ఫుల్ ఇమేజ్ వల్ల హోమ్ మినిస్టర్ అంటే బాగుంటుంది. ఓకే, కానీ అది చంద్రబాబు నాయుడు గారి డెసిషన్. అది దాని గురించి మాట్లాడే అంత స్థాయి పరిధి నాది కాదు. ఎలా ఉంది ఇప్పుడు? కాళ్ళకి దెబ్బ తగిలింది మొన్న షూటింగ్లో, ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. అంటే నందమూరి నారా కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఏదైనా జరిగినప్పుడు అందరం ఒకటే అన్న ఒక మెసేజ్ అయితే బాగా తీసుకెళ్తారు. అది ఏ రాజకీయాల్లో, అంటే రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఏ కుటుంబంలో చూడలే, ఆ కుటుంబంలో మాత్రం దానికి అతీతం. మేమంతా ఒకటి, ఒక తాటి మీద ఉంటాం. సో ఎన్ని గొడవలు ఉన్నా, జనం క్రియేట్ చేసినా మేమైతే ఒకటని చూపిస్తారు. అది ఎలా ఉంది ఇప్పుడు అసలు ఆయనకి? బాగుందండి. నేను బాలకృష్ణ గారితో నిన్న కూడా మాట్లాడాను. డిశ్చార్జ్ అయ్యారు, సర్జరీ బాగా విజయవంతమైంది. 3 weeks ఫైట్ సీనా తీసుకోవాలన్నారు. అవునండి, ఓకే. ఫైట్ ఒక యాక్షన్ సీన్లో గాయపడ్డారు. ఓకే, చాలా చేశారు ఆయన డూప్ లేకుండా. అసలు ఎన్ని రిస్కీ షాట్లు వేశారంటే హెలికాప్టర్ అసలు ఆయన సీన్స్. నాకు కొన్ని సీన్లు చూస్తే అసలు ఇప్పుడు తలుచుకున్నాడు, ఇప్పుడు కూడా ఒళ్ళు గగురు పడుతుంది. ఇప్పుడు విజయేంద్ర వర్మ సినిమాలో రన్నింగ్ ట్రైన్ కింద పట్టాల మీద పడుకుంటారు. అంటే పట్టాల మీద పడుకుంటే ట్రైన్ వెళ్తుంది పైనుంచి. సింహం మూవీలో హైదరాబాద్లో మన నారాయణగూడ ఫ్లైఓవర్ పైనుంచి కింద బస్సు, రన్నింగ్ బస్సు వెళ్తూ ఉంటుంది. ఫ్లైఓవర్ పైనుంచి మీకు బస్ మీదకి జంప్ చేశారు. చెన్నకేశ్వరరెడ్డి సినిమాలో ఇప్పుడు మీరు చెప్పిన షాట్, హెలికాప్టర్లో నుంచి పైనుంచి రోప్ పట్టుకొని దిగుతారు. భార్యాభర్తల బంధం పాత మూవీ ఉంది, దాంట్లో కొండపై నుంచి దూకారు. మీరు లెజెండ్ సినిమా చూసుంటారు. దానిలో హార్స్ మీద చాలా ఫాస్ట్గా వస్తే మొత్తం గ్లాస్ పెద్దది బ్రేక్ చేసుకొని ఇది వెళ్తారు. నరసింహనాయుడు సినిమా అందరూ చూసే ఉంటారు. దానిలో ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ వస్తూ ఉంటే ఆ ట్రైన్ ముందు ఈయన ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి జంప్ చేశారు. అన్నీ కూడా ప్రాణాలకి రిస్క్ చేసే షాట్లు. నేను కొన్నే చెప్పాను, ఇంకా ఎన్నిసార్లు షూటింగ్లో ఆయన గాయపడ్డారు. కొన్ని మనకు తెలుసు, కొన్ని తెలియవు. మా బట్టి వాళ్ళు అందరం కూడా ఆయన ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం, మీరు ఎందుకు ఇంత రిస్క్ చేస్తారు అన్నా కానీ ఆయన ఒప్పుకోరు. ఏంటంటే నాకు నా అభిమానుల సంతోషం ముఖ్యం, నా అభిమానుల ఆనందమే ముఖ్యం నాకు. అందుకని టెక్నాలజీ వచ్చింది, గ్రాఫిక్స్ పెరిగినాయి, వాటిని ఉపయోగించి మీరు పాల్గొనకుండా చేయొచ్చు కదా అంటే, లేదు నాకు అభిమానుల సాటిస్ఫాక్షనే ముఖ్యం అని చెప్పేసి అని ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఇప్పటికి కూడా ఆయన ఇన్ని రిస్కీ షాట్లు చేస్తా ఉన్నారు బాలకృష్ణ గారు. కానీ ఇద్దరికి బాగా క్లోజ్ కదా, మామ అల్లుళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? చాలా బాగుంటుంది. ఇద్దరు చాలా చాలా బాగుంటారు. లోకేష్ గారు చెప్తారు కదా మీటింగ్స్లో కూడా, మీ అందరికీ బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య అని చెప్పేసి అని. ఓకే, ఆయనకి అంటే వాళ్ళ మేనమామ గారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా బాలకృష్ణ గారితో ఆయనకి ఆ బాండింగ్ ఉంది. ఇప్పుడు బ్రహ్మణి గారి ఫాదర్గా, వాళ్ళ మామగారిగా కూడా అదే బాండింగ్ ఇప్పటికి కూడా అంతే. వాళ్ళిద్దరూ చాలా చాలా బాగా సరదా చాలా బాగుంటారు. మొన్న కూడా బాలకృష్ణ గారి కొత్త మూవీకి అప్పుడు మొన్న లోకేష్ గారు వచ్చి క్లాప్ కొట్టారు. చాలా బాగుంటారు ఇద్దరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.